అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 39. మరిక కథలోకి వెళ్దాం. అయ్యో, మీకెందుకు సార్ ఇబ్బంది? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను సార్, లేకపోతే ఆటోలో వెళ్తానులేండి. మీరు నా కోసం ఏం ఇబ్బంది పడనవసరం లేదు అంటూ ఆఫీసు లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఛాయ. ఆదిత్య ఛాయ బండి టైర్ వైపు చూసుకుంటూ తాను కూడా అతని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఛాయ రాకను గమనించిన ఉమా ఆ వెనకనే ఆదిత్య రావటాన్ని కూడా గమనిస్తుంది. ఏంటి, నా కళ్ళు నిజమేనా చెబుతున్నాయి? ఉదయం ఛాయ సార్ కలిసి ఒకేసారి బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరూ కూడా ఒక నిమిషం తేడాలో కలిసి వచ్చారు. నాకు ఏదో తేడా కొడుతుందే అని తాను చేసే వర్క్ని ఆపి మరీ దీర్ఘ ఆలోచనలో పడుతుంది ఉమా. నేను ఈ విషయం ఏమిటో అర్జెంటుగా తెలుసుకోవాలి అనుకుంటుంది. ఛాయ తాను వాటర్ బాటిల్లో నుండి ఒక గుటికెడు నీళ్లు తల పైకి ఎత్తి నోటులో వేసుకుని తల క్రిందకి దించేసరికి ఎదురుగా బొగ్గ మీద చెయ్యి వేసుకుని ఉంటుంది ఉమా. ఆమె అనుకోకుండా చూసిన ఛాయ తన కనుగుడ్లు పెద్దవి చేసి భారంగా నోటిలో ఉన్న గుటికెడు నీళ్లను మింగుతుంది. ఉమా కళ్ళల్లో ఉన్న కుతూహలం ఛాయకి స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడా, ఈరోజు నాకు ఏం జరుగుతుంది? పొద్దున్నే ఆ మిస్టర్ గంభీరం వాళ్ళింటికి వెళ్ళాలి అని షాక్ ఇచ్చాడు. దానికి తోడు నా బండి బుజ్జి తల్లికి గాయం. ఇప్పుడు ఉమా ఇంటర్వ్యూ. ఉఫ్, ఈరోజు ఇంకా ఎన్ని చూడాలో. ఇక ఎందుకు ఆలస్యం? మొదలుపెట్టు తల్లి నీ ప్రశ్నల వర్షం అని తనలో తాను అనుకుంటుంది ఛాయ. హా, ఏంటి ఉమా, ఈరోజు నీకు వర్క్ తక్కువ ఉందా ఏంటి? ఎలా వచ్చావు అంటుంది ఛాయ. వర్క్ గొడవ ఇప్పుడు ఎందుకులే, ఈవినింగ్ 1 అవర్ లేట్ అయినా చేసుకోవచ్చు. ముందు నాకు ఇది చెప్పు ఛాయ అని మొదలు పెడుతుంది ఉమా. ఛాయ ఒక చేతితో ల్యాప్టాప్పై కదుపుతూనే మరొక చేతిలో వస్తున్న నవ్వును చేయి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుంది. ఏంటి ఛాయ నవ్వుతున్నావు అంటుంది ఉమా. హా, ఏం లేదు. ఏంటి చెప్పు. నేను తీసుకొచ్చుకున్న స్నాక్స్ ఏమైనా కావాలా అంటుంది. లేదు ఛాయ, కావాలంటే నేనే నీకు బోలెడి చిప్స్ ప్యాకెట్స్ ఇస్తాను. ముందు నాకు ఇది చెప్పు అంటుంది ఉమా ఆతృతగా. ఛాయ, అసలు ఏం జరుగుతుంది? ఈరోజు నువ్వు ఆదిత్య సార్ కలిసి వెళ్ళటం చూశాను. తిరిగి వచ్చేటప్పుడు కూడా కలిసే వచ్చారు. స్పెషల్ ఏమైనా ఉందా? పైగా ఈరోజు నువ్వు సారీ కూడా కట్టుకున్నావు అంటూ ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఆట పట్టించే ధోరణి కనిపిస్తుంది. ఆ మాటలు వినిన ఛాయ కొంచెం ఇబ్బందిగా నవ్వుతుంది. అసలు ఉమకి తన వర్క్ కంప్లీట్ చేయకుండా ఆఫీసులో అందరి మీద నిఘా ఉంచి ఉంటుంది. సీసీ కెమెరా మాదిరి. ఈసారి ఆదిత్య సార్కి చెప్పాలి ఆ సీసీ కెమెరాస్ తీయించేమని. ఉమ ఉండగా ఎలాగూ సీసీ కెమెరాల పని ఏముంటుంది అని మనసులో తిట్టుకుంటుంది ఛాయ. అదేం లేదు ఉమా, కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాం అంతే అంటుంది ఛాయ ఉమ సందేహానికి సమాధానంగా. ఉమ కనుబొమ్మలు రెండూ ఎగరవేస్తూ, అంతేనా? నువ్వు ఈరోజు శారీ కూడా కట్టుకున్నావు. మీరిద్దరూ కలిసి బయటకు వెళ్ళటం నేను మొదటిసారి చూస్తున్నాను అంటుంది. ఊరి దేవుడా, అంతా ఈ చీర వలనే వచ్చినట్లు ఉంది. ముందు దీనిని నా ఒంటిపై నుండి తీసివెయ్యాలి అనేంత కోపం వస్తుంది అని అనుకుంటుంది ఛాయ. పైగా ఆదిత్య సార్ ముఖం నేను ఎప్పుడూ అంత హ్యాపీగా చూడలేదు. నీ ముఖం కూడా వెలిగిపోతుంది. నిజం చెప్పు ఛాయ, మీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది కదా అంటుంది ఉమా. ఛాయ కొంచెం ఇబ్బందికరం మరియు సిగ్గుతో తల దించుకుంటుంది. అటువంటిది ఏం లేదు ఉమా, నువ్వే ఏదేదో ఊహించేసుకుంటున్నావు అంటుంది
అవునా? మరి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? సినిమాకా? లేక లంచ్‌కా? ఆమె కళ్ళల్లో ఇంకా కుతూహలం తగ్గలేదు. ఈ ఉమ అంత తేలిగ్గా వదిలేలా లేదు. నేను ఉమ నుండి తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంటూ తాను చేస్తున్న పనిని ఆపి వేగంగా ఉమ వైపు తిరిగి, చూడు ఉమా, నేను సార్ కలిసి సినిమాకి వెళ్ళాం అనుకుంటే మేము ఉన్నది కేవలం 1 గంట మాత్రమే. నువ్వు అనుకున్నట్లుగా సినిమాకి వెళ్తే మధ్యలో రాలేంగా. అదే కాకుండా హా, లంచ్. ఇంత పొద్దు పొద్దునే లంచ్ ఎవడు చేస్తాడు ఉమా? చెప్పు అని తిరిగి ప్రశ్న వేస్తుంది ఛాయ. ఉమ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. కానీ ఆమె కళ్ళల్లోని ఎక్కడికి వెళ్ళారు అనే క్వశ్చన్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. అది గమనించిన ఛాయ దీనికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామని చెప్పకపోతే ఈ తన వర్క్ చేయదు. అప్పుడు ఈవినింగ్ నేనే మరొక 1 అవర్ ఉండి మరీ హెల్ప్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి చెప్పేయాలి. దేవుడా, ఒకసారి ఆ గంభీరంతో కలిసి వెళ్ళినందుకే ఎన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఇక ఇలాంటి కలిసి వెళ్ళడాలు నాకు తెలిసి చాలానే ఉంటాయి. కాబట్టి నేను ఇటువంటి అబద్ధాలను చాలానే చెప్పవలసి వస్తుంది. నేను ముందుగా ఒక నైట్ అవుట్ చేసైనా సరే ఒక పేపర్పై అబద్ధాల లిస్టును రెడీ చేసుకుని ఉంచుకుంటే మంచిది. సందర్భాన్ని బట్టి వాడేయవచ్చు అనుకుంటూ, అది కాదు ఉమా, ఆదిత్య సార్ వాళ్ళ చెల్లెలు ఉందిగా, వసు, తన బర్త్డే తొందరలో ఉందట. సో సార్ ఆమెకు ఒక సారీని గిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆయనకు తెలియదు కాబట్టి నన్ను సెలక్షన్ చేయటానికి రమ్మని రిక్వెస్ట్ చేశారు. అందుచేతనే నేను వెళ్ళవలసి వచ్చింది అని ఛాయ అబద్ధాన్ని సృష్టించి చెప్పేస్తుంది. ఛాయ మాటలు వినిన ఉమ ఆశ్చర్యంతో, ఓ, అందువలనేనా సార్ నిన్ను ఈరోజు శారీతో రమ్మన్నారా? నీ సెలక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి అని టక్కున మరొక క్వశ్చన్ని ఛాయ ముందు ఉంచుతుంది ఉమ. ఉమ ప్రశ్నను వినిన ఛాయ తన అంతరాత్మలో ఆ అని జుట్టు పీకేసుకుని పిచ్చిదానిలా గట్టిగా అరుచుకుంటుంది. తరువాత ఆ అంతరాత్మ నుండి బయటికి వచ్చి బలవంతమైన నవ్వును తన పెదవులపై ఉంచుతూ, ఓ, నీకు అలా అర్థమయ్యిందా? సరే, ఈసారి నన్ను అడిగితే ఉమ వస్తుందని ఆదిత్య సార్కి చెబుతానులే అని అంటుంది ఛాయ. బాబోయ్, నాకేం తెలియదు అంటూ అక్కడి నుండి లేచి ఛాయ చెప్పిన ఆన్సర్కి సంతృప్తి చెందక తల గోక్కుంటూ నడుచుకుంటూ తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళిపోతుంది ఉమ. ఛాయ గండం తప్పిందని గట్టిగా ఊపిరి పీల్చుకుని నవ్వుకుంటూ తిరిగి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వర్క్లో నిమగ్నమైపోతుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.